కడప జిల్లా ప్రొద్దుటూరు వద్ద ఫిజిక్స్ వాలా సంస్థపై నిరుద్యోగులను మోసం చేసిన విధంగా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఐఐటి, జేఈఈ పేర్లతో తప్పుడు ప్రచారం చేసి 15 మంది ఉద్యోగులు జీతాలు 4 నెలలుగా ఇవ్వకపోవడం, జీతాల కోసం అడిగితే కులం, మతం ఆధారంగా దూషించడం, బాడీ షేమింగ్ జరగడం వంటి అంశాలను బాధితులు బయటపెట్టారు. ప్రొద్దుటూరులో ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించి శ్రీనివాసరెడ్డి, సురేఖ, మనోజ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని, మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వైఖరి నడుస్తా ఉంది. ఓ పక్కన మార్చి 18వ తారీఖున ఇంటర్మీడియట్ బోర్డు ఎక్కడా కూడా ఇంటర్మీడియట్ విజ్ఞానానికి సంబంధించినటువంటి జేఈ మెయిన్స్, ఐఐటి లేకపోతే వేరే పేర్లతో ఎక్కడా కూడా కరపత్రాలు గాని, బోర్డింగ్లు గాని జిల్లాల్లోన ఇవాళ నిరుద్యోగం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను, విద్యార్థులను, యువతులను వలగా వేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, విద్యార్థులకు ఆశ చూపించి మీ విద్యార్థులకు మంచి విజ్ఞానం అందిస్తాం, తక్కువ డబ్బుతోనే మంచి విజ్ఞానం అందిస్తామని చెప్పి మోసం చేసి జీతాలు చెల్లించకుండా కులం పేరుతో, మతం పేరుతో వ్యక్తిగతంగా దూషణలు వేయడం అత్యంత హేయమైన విషయము. మందిని టెలికాలర్స్ గా జాయిన్ అయ్యాము. 2 నెలలుగా మేమందరము కంటిన్యూగా వర్క్ చేస్తూ కష్టపడి అడ్మిషన్స్ మా ద్వారా ఎన్నో తీసుకొని వచ్చే ఉన్నారు. ఆ హెడ్ వచ్చేసి స్టేట్ హెడ్ బిఎస్ఆర్ శ్రీనివాసరెడ్డి సార్ ఆధ్వర్యంలో 3 నెలల నుంచి జీతాలు అడుగుతున్నా వాళ్ళు పట్టించుకోకుండా మమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తూ వాళ్ళు మాకు శాలరీస్ ఇవ్వకుండా ఇలా చేశారు. అందుకు వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. మా జీతాలు మాకు వచ్చే విధంగా మీరందరూ చర్యలు